ప్రియ స్నేహితులారా, ప్రియమైన భారతదేశ ప్రజలారా, ఆయా ప్రాంతాల నుండి ప్రభు గొప్ప నామాన్ని మహిమపరుస్తూ అనుక్షణం యేసు అనే నామాన్ని ఊరేగింపు చేస్తున్న ప్రతి ఒక్క దేవుని పిల్లలందరికీ, సంఘములకును ఆయా ప్రాంతములో నుండి మరి ఈ రీతిగా నాతో కలిసి ప్రభువు వారిని నామాన్ని కనపరుస్తూ ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని మనము పరిశుద్ధ గ్రంథముగా ప్రతి క్రైస్తవుడు నిజదేవుని గురించి, మరి లోకంలో ఉన్న మానవ జాతి కోసమేనా ఆయన ప్రాణం పెట్టింది, లేక మనం ఎవరినైతే ఆరాధించామో, ఎవరికైతే ముఖ్యమో, ఎవరినైతే దేవుడు దేవతలు అని ఆరాధించామో వారందరి కోసము యేసు ప్రభు వారి యొక్క రక్తం సిందించబడింది. ఎందుకు ఆయన రక్తం సిందించబడింది, కారణం ఏంటి అని చూస్తే, ఈ లోకములో మానవులు, మనుషులు అని పిలువబడుతున్న వారందరి కోసం, తర్వాత పిచ్చిగా మూర్ఖత్వముతో మూర్ఖంగా సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిలపడ్డాం. గత కాలాలలో మరి యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారి యొక్క సాక్ష్యాలు, వారి మాటలు విన్నప్పుడు, లేక మనము కూడా ఒకప్పుడు యేసు ప్రభు వారిని ఎరగనప్పుడు, క్రీస్తుకి ఎరపట ఉన్నప్పుడు, యేసు ప్రభు వారిని గుర్తించక మునుపు మన జీవితాలను చూసుకుంటే ఎంత అయోమయం, గందరగోళం అని చెప్పాలి. మనశ్శాంతి లేక, హృదయములో కలుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితి అర్థం కాక, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది, ఎవరి వద్దకు వెళితే శాంతి సమాధానం లభిస్తుంది అని చూస్తే, మొక్కని చెట్టు లేదు, పొలమని ఇది దేవుడు అని రకరకాలుగా పూజలు చేసి అనేక రకాలైన ఈమె దేవత, ఈమె దేవుడు అని ఎన్నో రకాలైన పరిస్థితులు, ఎన్నో రకాలైన మార్గాలు, ఈ మార్గములో నాకు మనశ్శాంతి లభిస్తుందా, ఈ మార్గములో నాకు మనశ్శాంతి కలుగుతుందా అని పిచ్చిగా ఆరాధించి, మరి మన భక్తి అనేక రకాలుగా చూసుకుంటే, మనం ఎవరినైతే మొక్కామో, ఎవరికైతే సాగిలపడ్డామో వారికంటే మనమే బెస్ట్ అని చెప్పాలి. ఎందుకు అని చూస్తే, మనము ఎవరినైతే పిచ్చిగా ఆరాధించామో, ఎవరినైతే పిచ్చిగా మొక్కామో వారందరూ మనలాంటి స్వభావం కలిగిన మనుషులే గాని వారు చెయ్యెత్తి మొక్కాల్సిన వారు మటుకి కాదు అని చెప్పాలి. టూకీగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనము ఎలాగ సాక్ష్యం ఇస్తుంది. మనల్ని, ఇతరులని అడిగితే, అయ్యా నీవెవరి బిడ్డవి అని అడిగితే ఒకటే మాట చెబుతారు, మనమందరినీ సృష్టించిన సృష్టికర్తకి బిడ్డలమి, దేవుని పిల్లలమి అని బాగా చెప్తారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఒప్పుకోట్ల.
మరి ఎలాగా చెప్తావంటే ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనములో మనము నరుడి కుమార్తెలమి కుమారులమి